డబ్బు తట్టు చూసే మనుషులకు ఒక మాట చెప్తాను. ఈరోజు డబ్బు కావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలంటే ఏదో ఒక మోసం చేయాలి. మనం ఎవరినో ఒకరిని అన్యాయం చేయాలా, ఎవరికో ఒకరికి అబద్ధం చెప్పాలా అంటే మన లోపల అబద్ధం వచ్చేసింది, అన్యాయం చేసేది వచ్చింది, మోసం చేసేది వచ్చింది. దాని అర్థం దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ దీపం ఆరిపోయిన మనిషికి మంచి చెడు విలువలు తెలియవు. మంచి చెడు విలువలు తెలియవు. డబ్బు వైపు వెళ్ళిపోయి ఆ డబ్బు వెనకలేముంటుందంటే ఒక పాపం ఉంటుంది. అది త్రాగుడు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఏదో ఒకటి. డబ్బు తరువాత దయ్యం ఆ రీతిగా చీకటి సంబంధమైన మనుషుల్ని నడిపిస్తుంది. నన్ను బాగా గమనించాలి. ఆ విధంగా సాతానుడు చీకటి సంబంధమైన మనుషుల్ని నడిపించి డబ్బిస్తాడు. తర్వాత మంచి పనికిరాని స్నేహితుల్ని ఇస్తాడు. వాళ్ళ ద్వారా నీ జీవితం పాడైపోతుంది. ఆ తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే స్త్రీ స్నేహం ఇస్తాడు. ఆ తర్వాత అవకాశం ఉంటే చెడ్డ స్నేహితుల్ని ఇస్తాడు. అట్లా తీసుకెళ్ళిపోతాడు. నీవు పతనమైన తరువాత వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పతనం అయ్యేటంత వరకు నీ దగ్గరుండి ఆహా ఓహో అని అందరూ చెప్తూ ఉంటారు. నువ్వు పతనమైన తరువాత వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు ఏడ్పు నీ గుండెల్లో ప్రారంభమవుతుంది. అంత దీనమైన స్థితికి మనం పోకూడదు. క్షణం కూడా ప్రభువా నన్ను వెలిగించండి, ప్రభువా నన్ను వెలిగించండి. నేను ఆరిపోయి చీకటిలో వెలుగైన మిమ్మల్ని వెతకడం అంత బుద్ధిహీనత ఇంకొకటి లేనే లేదు. నేను ఆరిపోవటానికి మీకు ఇష్టం లేని కార్యాలు ఏవో నాలో ఉన్నాయి. అదేదో మనం తెలుసుకోవాలి.